హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరికీ మా పెరట్లో పెంచుకుంటున్న గోంగూర మొక్కని చూపించబోతున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదేనండి గోంగూర మొక్క. చాలా తాజాగా నిగనిగలాడుతూ పెరుగుతుంది కదా. ఇప్పటి వరకు దీనికి హార్వెస్ట్ చేయలేదు ఫ్రెండ్స్. హార్వెస్ట్ చేయకపోయినా చాలా ఏపుగా గుబురుగా పెరిగిందనమాట. చూసారా? వీడియో తీసిన తర్వాత హార్వెస్ట్ చేసేద్దామని ఇలా వీడియో తీస్తున్నాను. ఇంకో రకంగా ఆడియన్స్ అందరికీ మా పెరట్లో ఉండే గోంగూర మొక్కను చూపించడానికి కూడా తీస్తున్నాను. ఈ గోంగూరని కొండ గోంగూర అని అంటారంట. మీకు ఏమైనా తెలుసా ఫ్రెండ్స్? పుల్ల గోంగూరని కొండ గోంగూర అని ఇంకొక పేరు ఉందన్నమాట. కొంతమంది కొన్ని ఊర్లలో ఈ పుల్ల గోంగూరని కొండ గోంగూర అని కూడా అంటారంట. నాకు రీసెంట్గా తెలిసింది. నాకు ఇప్పటి వరకు దీన్ని కొండ గోంగూర అంటారని తెలీదు. ఇప్పటి వరకు మా ఏరియాలో దీన్ని పుల్ల గోంగూరనే అనేవాళ్ళంట. దీనికి ఇంకొక పేరు ఉందని రీసెంట్గా తెలిసింది. సరే, ఆడియన్స్ అందరికీ తెలియాలి కదా, తెలియజేద్దా అని ఇలా వీడియో తీస్తున్నాను. ఇప్పటి వరకు ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. మా పెరట్లో పెంచుకున్న ఆకుకూరలు అవ్వచ్చు, తర్వాత కూరగాయలు అవ్వచ్చు, వేటికి కూడా మేము ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయం ఫ్రెండ్స్. అన్నీ సహజ ఎరువులతోనే వేసి పండిస్తాం అన్నమాట. మాకు బయట నుంచి కెమికల్స్, ఫర్టిలైజర్స్ కొనే ఆస్కారమే ఉండదు. ఎందుకంటే మేము వాటి జోలికి వెళ్ళం అనమాట. మాకు ఆ ఆలోచనే ఉండదు. ఎందుకంటే సిద్ధంగానే పండించాలని ఆలోచన ఉన్నప్పుడు బయట మార్కెట్లో నుంచి పెస్టిసైడ్స్ తీసుకొచ్చి స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు కదా. అందుకని అన్నీ సహజ ఎరువులతోనే పండిస్తున్నాము. అందుకని ఇంత తాజాగా ఉంది. ఇలా సహజ ఎరువులతో పండించి తినే ఆకుకూరలు అవ్వచ్చు, కూరగాయలు అవ్వచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా పెరిగిందో కదా. మీ పెరట్లో కనుక ప్లేస్ ఉంటే మీరు కూడా ఇలా సహజ సిద్ధంగా పెంచుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆకుకూరలు అవ్వచ్చు, కూరగాయలు అవ్వచ్చు, ఏవైనా సరే మీ ప్లేస్ తగ్గట్టు ఏ మొక్కలు కనుక పెంచడానికి వీలుంటుందో ఆ మొక్కలే పెంచుకోండి. మన హెల్త్ పరంగా చాలా మేలు జరుగుతుందనమాట ఇలా మన నేచురల్గా పండించుకుంటే. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ గోంగూర వల్ల యూజెస్ ఏంటో అవి వివరంగా చెప్తాను. మధ్యలో వదిలేయకండి, వీడియోని చివరి వరకు చూడండి. ఇదంతా పుల్ల గోంగూర లేదా అంటే కొండ గోంగూర అంటారని చెప్పాను కదా. ఇప్పుడు మీకు మంచి గోంగూర కూడా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఈ మొక్క అయితే చాలా పెద్దగా పెరిగింది. దీన్ని మంచి గోంగూర అంటారంటే అంత పులుపు ఉండదండి. మా ఏరియాలో దీన్ని మంచి గోంగూర అంటారు. మరి మీ ఏరియాలో ఏమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇదనమాట. వీటికి సహజ ఎరువులు వేయడానికి ఆల్రెడీ రెడీగా ఉన్నాయండి. ఆవు పేడ ఉంటాయి కదా, అవి మేము ఆల్రెడీ గార్డెన్లోనే ఒక పోగేసుకుంటాం అనమాట. ఎప్పుడైనా గ్రోత్ లేనప్పుడు వేస్తూ ఉంటాం.